తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ చెన్నుపాటి శ్రీనివాసరావు గారు ఈవేళ మనకు వారి సమయం ఇవ్వడం జరిగింది. నమస్కారం చెన్నుపాటి శ్రీనివాసరావు గారు. శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పరిచయ వాక్యాలు అవసరం లేని పేరు. విజయవాడ రాజకీయాల్లో కావచ్చు, సామాజిక సమావేశాల్లో కావచ్చు, సేవా కార్యక్రమాల్లో కావచ్చు, అట్లా వాళ్ళదైనటువంటి శైలిలో రాణించినటువంటి చెన్నుపాటి శ్రీనివాసరావు గారు ఈవేళ కనీ విని ఎరుగని విధంగా విజయవాడ మహానగరంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు గారి 20 అడుగుల విగ్రహావిష్కరణ కోసం వారు వేదికను సిద్ధం చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి మోహన రంగారావు గారి అభిమానులలో ఒకటే కోలాహలం. రంగా గారిని చూడకపోయినా కూడా రంగా గారిని ఆ తర్వాత తరాల్లో కూడా వారి భావజాలాన్ని అందిపుచ్చుకుని ఆ భావజాలం ద్వారా రంగా గారిని అభిమానించినటువంటి ఎంతోమందికి ఇదొక పండగ దినం, పర్వదినం అని చెప్పుకోవచ్చు. శ్రీనివాసరావు గారు రంగా గారి విగ్రహాన్ని కనీ విని ఎరుగిన విధంగా ఈవేళ విజయవాడ నగరంలో మీరు దాన్ని రూపొందించబోతున్నట్టు, ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఎందుకు, ఏమిటి, ఎలా? ఇప్పుడు వరకు రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాల్లో అనేక వేల లక్షల విగ్రహాలు రంగా గారి పెట్టడం జరిగింది. కానీ రంగా గారి విగ్రహం ఆయన రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగా ఆయన పోరాటం చేసిన ఆ ప్రదేశంలో ఒక గొప్ప విగ్రహం పెట్టాలనే సంకల్పంతో మిత్రబృందం అంతా టీం వర్క్ చేసి దాన్ని ఒక కొలిక్కి తీసుకురాగలిగాం. ఇక రాబోయే కాలంలో జరిగే అది ఒక మహత్తరమైన కార్యక్రమం. దానికి ఇంకా చాలామంది పెద్దల సహకారం ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఉన్న చోట ఆ ప్రదేశంలో ఆ విగ్రహం పెట్టాలని చెప్పని అందరం ఒక దృఢ సంకల్పంతో కొంతవరకు చేయగలిగాం. ఇప్పటివరకు ఇక్కడ దాకా తీసుకురాగలిగాం ఇప్పుడు దాకా ఈ కార్యక్రమాన్ని. రాఘవయ్య పార్క్ సమీపంలో రంగా గారి నివాసం దగ్గర ఒక విగ్రహం ఉంది. అది అందరికీ ఆలవాలమైనటువంటి ప్రాంతం. రంగా గారి జయంతి కానీ వర్ధంతి కానీ నిర్వహించుకునేటటువంటి ఒక ప్రాంతంగా అది అలరారుతోంది. ఇప్పుడు 20 అడుగుల విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించబోతున్నారు? పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర స్క్రాప్ పార్క్ అని ఉంది. ఆ స్క్రాప్ పార్క్లో కౌన్సిల్ తీర్మానం చేయించుకోగలిగాం దిగ్విజయంగా. స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా పూర్తిగా సహకరించారు. అలాగే కౌన్సిల్లో ఉన్న కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా సహకరించి తీర్మానం అయితే చేయించగలిగాం. ఆ ప్లేస్లో పెడదామని మా సంకల్పం. అక్కడ ప్రతిష్ఠించాలి. రంగా గారిని మీరు చూసే నాటికి మీ జీవితంలో కంటే రంగా గారు మీ బావగారు, మీ జీవితంలో మీ కుటుంబ సభ్యుడిగా రంగా గారు వచ్చిన నాటికి మీరు ఆయనతో చేసినటువంటి ప్రయాణంలో మర్చిపోలేనటువంటి మధురమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ప్రతి ఒక్కటి కూడా మర్చిపోలేని సంఘటన లేదండి. ఎందుకంటే ఆయన కాలం చేసేవరకు కూడా ప్రతి ఒక్క విషయం కూడా పేద ప్రజల కోసం తపన పడ్డాడైనా, ఎంత చిన్న విషయం అయినా కూడా అది సాధించే వరకు పోరాట స్ఫూర్తితో పోరాటం చేసాడు ఆయన. ఆ పోరాటంలో ప్రతి పోరాటంలో కూడా ఆయన అడుగు వేస్తూ ఆయన వెనకమాల నిలబడ్డాం. అది ఈ రోజుకి కూడా చాలా గ్రేట్గా, గొప్పగా ఫీల్ అవుతాం. అంత మహానాయకుడి వెనకమాల మనం పనిచేయగలిగామని చెప్పి అందుకనే అంటున్నా, ప్రతి ఒక్కటి కూడా ఆయనతో గడిపిన ప్రతి క్షణం కూడా మరపురాని సంఘటనలేండి. ప్రతి క్షణం పోరాటమే. అద్భుతం శ్రీనివాసరావు గారు. రంగా గారు మీ జీవితంలోకి వచ్చారు, వారి వెనుక మీరు నిలిచారు. ఎన్నో సమయాలలో, ఎన్నో సందర్భాలలో రంగా గారితో కలిసి ప్రయాణం చేశారు. రంగా గారి మరణానంతరం చాలామంది రంగా గారి హత్యానంతరం నాయకులుగా ఎదిగిన వాళ్ళు, పెరిగిన వాళ్ళు ఉన్నారు. మేము రంగా గారి అనుచరులని, రంగా గారి అనుయాయులని, రంగా గారి ఆశయ సాధన అన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు నిజంగా రంగా గారి ఆశయ సాధనలో వాళ్ళు నిమగ్నులు అయ్యారా? రంగా గారిని స్మరించుకున్నారా, లేరా అంటే మీరు ఏం చెప్తారు? లేదండి, లేదు. ఎవరో కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆయన ఇది సాధించడం కోసం మేము ఉన్నాము అని చెప్పేవాళ్లే కానీ మనస్ఫూర్తిగా
నాకు తెలిసి ఎవరో కూడా ఆ దిశగా నడిచిన వాళ్ళు మాత్రం ఎవరు లేరు. అంత మొండి పట్టుదలతో పోరాటం చేసినటువంటి వాళ్ళు లేరు. ఎవరూ లేరు, ఈ రోజుకి ఎవరు లేరు. సార్, రంగా గారి అభిమానులు ఉండేటట్టు ఎన్టీ రామారావు గారు అని చెప్తారు, ఎంతవరకు నిజం సార్? వాస్తవేనండి, వాస్తవం. వాస్తవం. ఎందుకంటే మాకు ఎన్టీ రామారావు సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా ఆ రోజు సెకండ్ షోకి వెళ్ళాల్సిందే మేము. ఆయన చెప్పేవాడు, ఇవాళ సినిమాకి వెళ్దామా ఎన్టీ రామారావు గారి సినిమాకని. ఒక 20 మంది, ఒక 20 టికెట్లు చెప్పి ప్రతి సినిమాకి సెకండ్ షోకి వెళ్ళిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఎన్టీ రామారావు గారి సినిమాకి. అని మొదట తెలుగుదేశంలో చేరాలని ప్రయత్నించారంటారు, అదెంతవరకు వాస్తవం? ప్రయత్నించడం అనేది వాస్తవం కాదు కానండి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి జెండా ఆవిష్కరించిన తర్వాత, పార్టీ ఆవిష్కరించిన తర్వాత విజయవాడ నగరంలో ఫస్ట్ దుర్గా కళామందిర్ దగ్గర గాంధీనగర్ సెంటర్లో వేసవి కాలంలో ప్రతి చోట కూడా చలివేంద్రాలు పెట్టే అలవాటు ఉంది రంగారికి. ఆ సెంటర్లో ఆ రోజున చలివేంద్రం పెట్టి రాధామిత్ర మండలి జెండాతో పాటు తెలుగుదేశం జెండా కూడా పెట్టి ఫస్ట్ విజయవాడలో జెండాని ఇచ్చేసింది రంగాగారి అభిమానులు, రాధామిత్ర మండలి వాళ్ళు చేశారు. అయితే పార్టీలో ప్రవేశం దొరకలా, ప్రయత్నించలేదు, అసలు ప్రయత్నించలేదు. ఇక రాజకీయాల్లో అనేక పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే ఆ క్రమంలో బహుశా ఈయన కొద్దిగా వెనకబడి ఉంటారు, లేకపోతే మరి ఈయన కులమేమన్నా అడ్డం వచ్చిందేమో తెలియదు. అందుకని ఈయన ప్రత్యర్థులు ముందుగా చేరిపోవడం లాంటివి కూడా వీరి రాకని స్వాగతించవచ్చు. కానీ తర్వాత రాజకీయంగా విభేదించాల్సి వచ్చినప్పుడు వారు కాంగ్రెస్ పార్టీలోకి తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి రావాలి. ఎందుకు? దేవినేని రాజశేఖర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి వీరు కాంగ్రెస్లోనే చేరాలి. అసలు కార్పొరేటర్గా మొట్టమొదటి ఎన్నిక కార్పొరేటర్గా వారు విజయం సాధించినటువంటి ఎన్నిక. ఆ ఎన్నికలు మీరు రత్నకుమారి గారే నిర్వహించారు, రంగా గారు జైల్లో ఉన్నారని చెప్తారు, అది ఎంతవరకు వాస్తవం? ఇందులో ఒక చిన్న మీకు క్లారిటీ ఇవ్వాల్సిన, అదే అందుకే అడిగారు. రంగా గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరదాం అనుకోలేదు, లేకపోతే ఇంకొక పార్టీలోనే చేరదాం అనుకోలేదు. అప్పటికే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండిపెండెంట్లు కానీ, బ్రదర్ కానీ, ఆయన బ్రదర్ రాధా గారు కానీ, ఈయన కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈయన జైల్లో ఉండగా కాంగ్రెస్ పార్టీ పిళ్ళ వెంకటేశ్వరరావు గారికి టికెట్ ఇవ్వడం, ఈయన జైల్లో ఉండి ఇండిపెండెంట్గా పోటీ చేయటం. సరే, ఆ పోటీ చేసే ఆ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకుని ఆయన్ని దిగ్విజయంగా గెలిపించుకోవడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఓన్ చేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుని రంగా గారిని పార్టీలోకి స్వాగతించారు. అవును. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.